కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు కదా. ఈ జానకేంటి ఆ సూర్యతో ఏంటి అంత క్లోజ్గా ఉంటుంది? వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా అని అందరూ అనుకుంటే బావుండదు కదా. దండలయ్య. ఏందిరా నేను చెప్పిన పని ఏడదాకా వచ్చినది? ఆలోచన సిద్ధంగా ఉండదయ్యా, అవకాశం రాగానే ఆచరించడమే తరువాయి. ఆలోచన సరే, అవసరమైనవన్నీ సిద్ధం చేసుకున్నారా? వాటి గురించి మాట్లాడదామనే వచ్చినామయ్యా. ఏంది, డబ్బులు కావాలనా? అయ్యా అది ఇందిరమ్మా, వీళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించు. మీరడిగిందంతా ఒకేసారి ఇస్తాండా? చాలా సంతోషం అమ్మా. ఉంటామమ్మా. ఆగండి. మీరడిగిన డబ్బు కాదనకుండా ఇచ్చిన, మేం చెప్పింది చెప్పినట్టు జరగాల. యాడనైనా తేడా వచ్చినాదో మీ మెడకాయల మీద తలకాయలుండవు. అర్థమైనాదా? అట్నే అమ్మా. మళ్ళీ పని అయినాకనే కనిపించాలా? అట్నే అమ్మా. వస్తామయ్యా, వస్తామమ్మా. ఏందయ్యా మళ్ళీ ఏదో యోచన చేస్తా ఉండారు? అది నీకు సంబంధం లేని విషయం. ఇంకే ఉంటాది, ఆ పెద్దిరెడ్డి కుటుంబాన్ని సర్వనాశనం చేయనికి చూస్తా ఉండుంటారు, అంతే కదా? ఇంకా ఎన్ని దినాలయ్యా ఈ పగలు గొడవలు? చేసిన పాపాలకి అనుభవిస్తుండాది చాలదు, ఇంకా ఎన్ని పాపాలు మూటగట్టుకుందాం? నా మాట విని ఇకనైనా ఎన్ని ఇడిసి మన బతుకేదో మనం బతుకుదామయ్యా. ఏందన్నా నీ పెండ్ల మీద చెప్తా ఉండాది? ఇంట్లో పని మనుషుల నోళ్లు కూడా లేస్తా ఉండాయి. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా చెప్పించుకునే స్థితిలోకి వచ్చినావా? అదేదో పిచ్చివాగుడు వాగుతాంది, దాని మాటలు నేనెందుకు వింటాననుకుంటున్నావు చెల్లెమ్మా? ఈనందే అది నీకు చెప్పనీకి ధైర్యం చేసినాదా? నాది ధైర్యం కాదు, భయం. వాళ్ళనేదైనా చెయ్యాలన్న పగతో మీ ప్రాణాల మీదకి యాడ తెచ్చుకుంటారో నన్న భయం. ప్రాణాలు పోతాయని పగిడిసి ఆడంగోళ లెక్క మూల కూసోమంటావా? ఆడు పుట్టింది ఈ సీమ గడ్డ మీద, కట్టె మీద కాలేదాకా పగ కోసమే బతకాల. పగోడు సచ్చి నాకే సావాలా.
నీ తాళి తెగలేదు కాబట్టి నీకు ఆ బాధేందో తెలవదు. మా అమ్మ పడే బాధ మాకే తెలుసు. ఇంట్లో సిన్నోడు చెయ్యి పోగొట్టుకుని అవిటోడు లెక్క బతుకుతున్నాడు. ఇప్పుడీడు పౌరుషం విడిసేస్తే అన్నీ ఉన్న అవిటోడు లెక్క బతకాలా? పౌరుషం లేని మగాడు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. ఏందన్నా, పెండ్లాం మాట విని అవిటోడు లెక్క బతుకుతావా, లేదా పౌరుషం ఉన్న మగాడివని నిరూపించుకుంటావా? ఈ కొండారెడ్డి బతికేదే పగ కోసం. నా కంఠంలో ప్రాణముండగా పగ ఈడిసేదే జరగదు. ఆ పెద్దిరెడ్డి కుటుంబం సర్వనాశనం కావాలా? నా చేతులతోటే ఆ పని చెయ్యాలా? ఈ జీవితానికి ఇదే నా ఆశయం. శభాష్ అన్నా, అది సీమ పౌరుషం అంటే. పాపానికి పరిహారం తప్పదు అంటారు. అందుకే నాకింతటి శిక్షపడింది. అసలు సునంద మిమ్మల్ని ఎందుకు బంధించింది? ఆస్తి కోసం, స్వార్థం కోసం తనని వాడుకున్నాడన్న కోపంతో నా కొడుకుని జైలు నుండి బయటికి రాకుండా చేసి మా ఆస్తి అంతా లాగేసుకుంది. బయట ఉన్న నా వల్ల కూడా తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని నన్ను చీకటి గదిలో బంధించింది. తాడిదన్నేవాడుంటే తలదన్నేవాడుంటాడన్నట్టు మేము తులసిని మోసం చేసి ఆస్తి లాగేసుకున్నట్టే ఆ సునంద మా దగ్గర నుంచి లాగేసుకుంది. అయినా నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నేను నా కొడుకు బావుంటే చాలు అన్న స్వార్థంతో ఎన్నో పాపాలు చేశాను. ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాను. ఒక రకంగా నియాల జీవితం కష్టాలు పాలవటానికి నేను ఓ కారణమయ్యాను. అప్పుడు ఎదుటివాడి బాధ నాకు కనిపించేది కాదు. కానీ కొడుకు లేక, ఆస్తి లేక, నా అనేవాడు లేక నా ప్రాణం విలవిల్లన్నప్పుడు అర్థమైంది మనిషి ప్రాణం విలువేమిటో. చీకటి జీవితం అనుభవిస్తేనే కాని జీవితానికి అసలు వెలుగేంటో తెలుసుకోలేకపోయాను. అవును, మీరెందుకు నన్నెతుక్కుంటూ వచ్చారు? నీతో మాకు చిన్న పనుంది. నాతోనా? అవును, ఆ సునంద ఆట కట్టించడానికి మాకు నీ సాయం కావాలి. అది మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతుందా? మమ్మల్ని కాదు, నీలనే. నీకు నీ కొడుకుని దూరం చేసినట్టుగానే నీలను కూడా తన భర్తకి దూరం చేయాలని చూస్తుంది ఆ సునంద. అలాగా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? కర్నూల్లో. అసలు అది నేల మీద ఎందుకు పగబట్టింది? అసలు ఏం జరిగింది?
నా చెల్లి జీవితం బాగుపడాలంటే ఆ సునంద పొగరు అణచాలి. దానికి నువ్వు మాకు సాయం చేయాలి. చెప్పు బసవ, ఏం చెయ్యమన్నా చేస్తాను. నీలకి సాయం చేస్తే అయినా నేను చేసుకున్న పాపానికి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక్క నిమిషం. చెప్పన్నయ్య. అమ్మా, సిద్ధప్ప దొరికాడు. ఏమంటున్నాడా ముసలుడు? మిమ్మల్ని చూడగానే ఎగిరి పడుతున్నాడా? లేదమ్మా, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచేసరికి కళ్ళు తెరుచుకున్నాయి. ఎవరేంటో ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు. పోనీలే, మారాడు కదా. నీతో మాట్లాడతానంటమ్మా. అమ్మ నీలా, చెప్పండి. నన్ను క్షమించమ్మా. డబ్బు పలుకుబడి ఉందన్న అహంకారంతో, అర్థం లేని పగతో నేను చాలా కష్టపెట్టాను. కష్టాలు నాకు చుట్టాల్లాంటివి సిద్ధప్ప గారు. నన్నెప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. కష్టాలని, శత్రువుల్ని కనికరంతో చూడకూడదమ్మా. ఎంత త్వరగా వాటిని దూరం చేసుకుంటే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. జరిగిందంత బాలు నాతో చెప్పాడమ్మా. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడనుకుంటాను. నేనేం చేయాలో చెప్పమ్మా. నా వల్ల నీకు సాయం జరుగుతుందంటే నా ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నానమ్మా. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్స్ అండి. ఒకసారి అన్నయ్యకి ఫోన్ ఇవ్వండి. ఇదిగో బస్వా. చెప్పమ్మా. అన్నయ్య, ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకి మొత్తం చెప్పేశాను. జాగ్రత్త అన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం అనుకున్నది సాధించాలి. ఆ సునంద పతనానికి రోజులు దగ్గర పడ్డాయి. గెలుపు మనదే చెల్లెమ్మా. నువ్వలా చూస్తూ ఉండు. అన్ని మంచి డ్రెస్సులు దొరికాయి కదండి. అవన్నీ వైషుకు నచ్చాలా, మనకు నచ్చడం కాదు. ఏంటి, షాపింగ్కి వెళ్ళొస్తున్నారా? అవునండి, వైషు పెళ్లి దగ్గర పడుతోంది కదా, మా తరఫున తనకి ఇవ్వాల్సిన మొత్తం తీసుకొచ్చాం. ఏవి చూపించండి. మీరు చూస్తూ ఉండండి, నాకు ఆకలేస్తుంది. ఓ, కానివ్వండి. కావేరి రా, భోజనం పెడదు గాని. అలాగేనండి. మీరు వైషు చూస్తూ ఉండండి. కావేరి, వైషుని ఎందుకు పిలవడం? జానకి ఇక్కడే ఉంది కదా, తనకి చీరల గురించి బాగా తెలుసు. తన చీరలు కట్టదు కదా, తనకి చూపిస్తే బాగుంటుంది. అయ్యో, మర్చిపోయాను. వీటి గురించి జానకి బాగా తెలుసు. పిలుస్తాను. జానకి, జానకి, ఏంటి? ఒకసారి ఇలారా. అది ఎక్కడికి? వైషు పెళ్లి కోసమని బట్టలు, నగలు కొన్నాను. నువ్వు చూసి ఎలా ఉన్నాయో చెప్పు. నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొక్కసారి మా ఇద్దరి మధ్య జోక్యం చేసుకోకు.
అది నీకు మంచిది, మాకు మంచిది. అంటే నేనెందుకులే, వైషుని చూసుకుంటే బావుంటుందేమో. జానకి, ఏంటమ్మా ఆవిడంత ప్రేమగా పిలుస్తుంటే రాకుండా ఉంటే ఎలా? తను బాధపడుతుంది కదా. అవును జానకి, నువ్వు రాకపోతే నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? రా. పదండి. దా. రాజానికి జానకి, మీరు చూస్తూ ఉండండి. వస్తున్నానండి. ఇంకెంతసేపు చూస్తావు? ముందు ముందు చూడాల్సింది చాలా ఉందమ్మా. ప్రస్తుతం అవి చూడాలట. చూడు చూడు. చెప్పేది నీకే, పెట్టక్కడా. అరే, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నాకు సంబంధించిన వాటిని తాకద్దని. నువ్వు ఇప్పుడు వాటిని చూడకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? ప్రతి దాంట్లో వేలు పెట్టకపోతే అసలు నీ మనసు ఊరుకోదా? అది కాదు వైషు. అయ్యో వైషు, ఇందులో జానకి తప్పేం లేదమ్మా. నీకు మీ పిన్ని బట్టలు నగలు కొని తెచ్చింది. వాటిని జానకిని చూడమంది. తనకు నచ్చితే నీకు నచ్చినట్టే అటగదా. ఎవరి పెళ్లి బట్టలు వాళ్లకే నచ్చాలి. అది కూడా తెలియకపోతే ఎలా పిన్ని నీకు? దాందేముందమ్మా, ఒకరి కాబోయే మొగుడిని ఇంకొకరు ఆశపడ్డం లేదా? ఇది అంతే. అవును, మొగుణ్ణి వదిలేసి దేశాల మీద తిరుగుతూ తన జీవితంలో లేని సంతోషాన్ని ఇంకొకరి జీవితంలో ఎందుకు ఉంచాలి అని చెడగొడుతూ బ్రతికే దరిద్రులు ఉన్నారు ఈ దేశం మీద. అవునవును, ఎక్కడ్నుండో వచ్చి ఇళ్లల్లో తిష్ట వేసి తిని బతకడమే కాకుండా వాళ్ల జీవితం కూడా నాశనం చేసేవాళ్లు కూడా ఉంటారు ఈ దేశం మీద.
ఏంటి బట్టలు చూడమంటే అందరూ మొహమొహాలు చూసుకుంటున్నారు? కొంపతీసి నచ్చలేదా ఏంటి? జానకి ఎలా ఉన్నాయి? మంచి మనసుతో తీసుకొచ్చారు కదండి, నచ్చకుండా ఎలా ఉంటాయి? బాగున్నాయి. అమ్మయ్యా, నీకు నచ్చితే అందరికీ నచ్చినట్టే.